అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధానమంత్రి కూడా అన్ని కన్ఫర్మ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ప్రధానంగా ఆహ్వాన పత్రికల్ని అందజేశారు. సో, ప్రధానమంత్రి కూడా ఆసక్తి చూపించారు. ఫస్ట్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏపీలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అవుతుంది ఇది. హైదరాబాద్‌లో గతంలో శంషాబాద్‌లో ఫస్ట్‌ది దేశంలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏపీలో ఫస్ట్ భోగాపురంలో స్టార్ట్ అవుతుందనమాట. సో, అన్నీ అనుకూలించి ఇది గనక జరుగుంటే ఎప్పుడో 2000 ఎప్పుడైతే ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అనుకున్నారో అప్పట్లోనే భోగాపురంలో కూడా ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదప్పుడు. సరే ఇప్పుడు మొత్తానికి అన్నీ కంప్లీట్ అయ్యి ఉదయం 11 గంటలకి ఆ రోజు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రితో ప్రత్యేకంగా 50 నిమిషాల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కూడా జరిగింది. ఢిల్లీ టూర్‌లో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. ప్రధానంగా నదుల అనుసంధానానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణం, పోలవరంకి ఒక పెద్ద సమస్య ఉంది. గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2011లో స్టాప్ వర్క్ ఆర్డర్ అని చెప్పని ఒకటి రిలీజ్ చేసినారు. దీనివల్ల ప్రతి సంవత్సరము క్లియరెన్స్ తెచ్చుకొని మళ్ళీ నిర్మాణం చేయాల్సొస్తుంది. సో, దాన్ని శాశ్వతంగా రద్దు చేసే దిశగా కేంద్రం సహకారం కోరారు. దీంతో పాటు ఇక పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు వీటన్నిటి గురించి వరుసగా మంత్రులందరితో కూడా సీఎం భేటీ అయ్యారు. వీటన్నిటిలో హైలైట్ ఏంటంటే ప్రధానమంత్రి రాక కన్ఫర్మ్ కావడం, ఆగస్టు 1వ తేదీన లాంఛనంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టేక్ ఆఫ్ కావడం. ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వించేటువంటి రోజు అవుతుంది ఆగస్టు 1వ తేదీ.